వినాయక చవితి స్పెషల్గా గణపతికి ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసుకుందాం. ముందుగా కడాయి తీసుకుని అందులో పాలు నీళ్లు కలుపుకుని పొయ్యి మీద పెట్టుకుందాం. ఆ తర్వాత నెయ్యి వేసుకుని బియ్య పిండి కూడా వేసుకుని బాగా ఉబికించుకుందాం. ఈ పిండి చల్లారిన తర్వాత మూత తీసి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో బాగా జిగురు వస్తుంది. ఆ తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని ఉండ్రాళ్ళు తయారు చేసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు బెల్లం ఒక గిన్నెలో వేసుకుని కరిగించుకుని వడపోసుకుందాం. ఇందులో యాలకుల పొడి కూడా వేసుకుని ఉండ్రాళ్ళను వేసి బాగా ఉడికించుకుందాం. ఆ తర్వాత కొబ్బరి పాలల్లో ఒక స్పూను కార్న్ఫ్లోర్ కలుపుకొని ఆ పాలను కూడా ఈ ఉండ్రాళ్ళ పాయసంలో పోసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసి వేయించుకుని పాయసంలో కలుపుకుందాం. ఈ పాయసాన్ని గణపతికి నివేదించుకుందాం. అంతే.